హాయ్, దిస్ ఇస్ నిధి. వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హైలైట్స్. లాస్ట్ ఎపిసోడ్ ఒక ఫిల్మ్ లాగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ డూపర్‌గా అనిపించింది. ఫుల్ కామెడీ, ఫన్, ఎంటర్‌టైనింగ్ అండ్ ఆల్ దట్. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం సీరియస్‌గా ఉందన్నమాట. సో, లాస్ట్ ఎపిసోడ్ స్టార్టెడ్ విత్ ఒక మంచి సాంగ్‌తో స్టార్ట్ అయింది. అండ్ తనూజ కిచెన్ టేబుల్ మీద కూర్చుని ఏ రాణులు ఏంటి మీరు చెప్పిందంతా మేము వినాలా, మేము చెయ్యాలా, అది ఇది అని చెప్పి బీబీ కింగ్డమ్ టాస్క్‌లో భాగంగా జరిగిన ముందు రోజు టాస్కుల్లో, పనుల్లో దాని గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ అలా ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ ఆ తర్వాత స్టార్ట్ అయింది అసలు ఫన్. ఐ మస్ట్ సే దిస్, ఇమాన్యుయల్ ఈస్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ దిస్ సీజన్. నో డౌట్ ఇన్ దట్. లైక్ అంటే ఏంటంటే ఫోర్స్డ్ కామెడీ లాగా కూడా అనిపించదనమాట. జెన్యూన్‌గా హాయిగా మనకి నవ్వొస్తూ ఉంటుంది. సో, ఏదైనా చిన్న సిట్యుయేషన్ ఉన్నా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తాడు న్యాచురల్‌గా. అండ్ అది నిజంగానే ఎంటర్‌టైనింగ్‌గా కూడా అనిపిస్తుంది. సో, నిన్న కూడా ఫస్ట్ హాఫ్ ఎపిసోడ్ అంతా కూడా చాలా ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా జరిగింది. అండ్ రాజు, రాణుల్లో కూడా మన రీతు చక్కగా కొంచెం ట్రై చేసింది. సుమన్ శెట్టి గారిని పిలిచి నాకు పుచ్చకాయ తినిపించమని అడగటం, తిరగటం, కావాలని సుమన్ శెట్టి గారి కంటే హైట్‌గా ఉన్న టేబుల్స్ మీద నుంచొని మీరు కూడా టేబుల్ ఎక్కి తినిపించండి అనటం. యూ నో ఇట్లా మొత్తం ఫన్‌గా జనరేట్ చేశారు. అండ్ ప్రజల్ని పిలిచి స్టెప్స్ వేయమనడం. మీరు చిరునవ్వు అడిగినప్పుడల్లా చిరునవ్వు చేయాలి. చిరునవ్వు అంటే స్టెప్స్ అని చెప్పి మన భరణి గారేమో అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు, సుమన్ శెట్టి గారు దాయి దాయి దామ, మన ఇమాన్యుయల్ వచ్చి ముఠా మేస్త్రి స్టెప్స్. అసలు గౌరవ్ ఉన్నాడా లేదా అని నాకు డౌట్ వస్తుంది. లైక్ ఎక్కువ పార్టిసిపేషన్ ఉండట్లేదు గౌరవ్‌ది. అండ్ ఈ నిన్నటి ఎపిసోడ్‌లో గౌరవ్ నిజంగానే చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. అది కూడా చెప్తా నేను. సో, అలా వీళ్ళు డాన్సులు చేయటం, ఫన్ జనరేట్ చేయడం, ఇమాన్యుయల్ గూడా చాలా రీతుతో ఫన్ జనరేట్ చేయటం, వీళ్ళు మళ్ళీ మధ్యలో ఒక 'బాహుబలి' స్కిట్ లాగా చేయటం, ఇమాన్యుయల్ ఎళ్లి రీతు చేయి పట్టుకున్నాడని కళ్యాణ్ తల నరికేసినట్టు, మళ్ళీ ఇలా కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ రీతు మీద, దివ్య మీద పడ్డం. ఇదంతా ఏంటంటే లైక్ మంచి హెల్తీ కామెడీ అన్నమాట. సో, అదంతా పార్ట్ అంతా కూడా చాలా బావుంది. ఇట్ వాస్ డామ్ ఎంటర్‌టైనింగ్. అండ్ తర్వాత నౌ ఇట్స్ టాస్క్ టైమ్. సో, బీబీ కింగ్డమ్ టాస్క్ ఏదైతే జరుగుతూ ఉందో, సో, ఇమ్యూనిటీ సంపాదించుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైమ్ లాస్ట్‌కి ఎవరైతే ఈ వీక్ నామినేషన్స్ నుండి సేవ్ అవుతారో దట్ వన్ పర్సన్ హీల్ బి ద నెక్స్ట్ కెప్టెన్ ఆల్సో. సో, ఆ టాస్క్ జరుగుతూ ఉంది. అండ్ కమాండర్స్ వర్సెస్ ఈ ప్రజలు కూడా వాళ్ళ పొజిషన్ స్వాప్ చేసుకోవడానికి ఆల్రెడీ జరుగుతూ ఉంది. స్టార్ట్ అయింది. సో, నిన్నటి టాస్క్ కూడా ఏంటి అంటే సేమ్ కమాండర్స్ పొజిషన్ నుండి ప్రజలు వీళ్ళు స్వాప్ చేసుకోవడానికి వీళ్ళకొక ఛాన్స్ వచ్చిందనమాట మళ్ళీ. సో, ఇందులో ఇద్దరు ప్లేయర్స్ ఎవరు ఆడాలి అనే దాని మీద మళ్ళీ వీళ్ళు డిస్కషన్ పెట్టుకున్నారు మన కమాండర్స్. కమాండర్స్ అందరికీ కూడా ఆడాలి అనే ఫీలింగ్ ఉంది. సో, వాళ్ళలో ఎవరు ఆడాలి, ఏంటి అనే దగ్గర ప్రతి వాళ్ళు కూడా ఐ వాంట్ టు ప్లే అన్నట్టు ఉన్నారనమాట. సో, వీళ్ళేం చేశారంటే చిట్టీలేసుకున్నారు. సంజన వాస్ లైక్ ఓకే, మనం ఏం చేద్దామంటే చిట్టీలేసుకుందాము అన్నట్టుగా వీళ్ళు చిట్టీలేసుకుని, సో, అందులో డెమాన్ అండ్ నిఖిల్ పేరొచ్చింది. సో, వాళ్ళిద్దరూ ఆ టాస్క్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ ప్రజలలో ఎవరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పొజిషన్ స్వాప్ చేయడానికి కంపీట్ చేస్తారనేది కూడా వీళ్ళిష్టం. సో, ఈ కమాండర్స్ ఇద్దరు డిస్కస్ చేసుకొని భరణి గారు అండ్ గౌరవ్‌ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ డెమాన్ చెప్పిన రీజన్ నాకు చాలా బాగా నచ్చింది. బికాజ్ ఆల్రెడీ ముందు రోజు సుమన్ గారికి ఒక ఛాన్స్ వచ్చింది పొజిషన్ స్వాప్ చేయడానికి. సో, ఆపర్చునిటీస్ అనేది అందరం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఆయనకొకటొచ్చింది కాబట్టి, సో, దిస్ టైమ్ భరణి గారికి అండ్ గౌరవ్‌కి ఇద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. సో, ద టాస్క్ ఈజ్ నిలబెట్టు, పడగొట్టు అనేది టాస్క్ అన్నమాట. సో, యాక్టివిటీ ఏరియాలో గార్డెన్ ఏరియాలో మొత్తం ఒక సెటప్ అంతా సెట్ చేసుంది. అండ్ ఈ డొమినోస్ లాంటివి ఉంటాయి. బ్రిక్స్ లాంటివి. అవి వాళ్ళు పెట్టి వాళ్ళకిచ్చిన బాల్‌తో అవి పడగొట్టి అండ్ లాస్ట్‌కి ఎవరిదైతే కమాండర్స్ అన్న లైక్ ఫ్లాగ్ లాంటిదొస్తుందో అది ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ టాస్క్ విన్నర్ అయ్యి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు కమాండర్స్ అవుతారనమాట. సో, అది కూడా అంత ఈజీ ఏం కాదు. మొత్తం ఇట్లా అన్ని తాడుల్లాంటివి కట్టేసుండి, సో, రోప్స్ లాంటివి ఉండి మొత్తం దాని లోపల నుంచి ఇన్ బిట్వీన్ మధ్యలో తగిలితే బికాజ్ డొమినో ఎలా ఉంటదో మనకు తెలుసు. ఇట్లా ఒక్కసారి తగిలితే అది పడిపోతుంది. సో, ఇట్స్ లైక్ కొంచెం బానే అనిపించింది టాస్క్. సో, ఇదేంటంటే గౌరవ్ అండ్ భరణి గారు ఒక టీమ్, ఇవతల కమాండర్స్ నుంచి డెమాన్ అండ్ నిఖిల్ ఒక టీమ్ అన్నమాట. సో, ఇట్స్ టీమ్ అంటే టీమ్ లానే ఉండాలి. అండ్ టీమ్‌లో ఓడిపోయినా, గెలిచినా అది టీమ్ మొత్తానికి వస్తుంది. నాట్ ఫర్ వన్ పర్సన్.
సో నిన్నటి ఆ టాస్క్‌లో డెమాన్ అండ్ నిఖిల్ గెలిచారు. సో డెమాన్ గూడా చాలా బాగా పేషెంట్‌గా, కూల్‌గా గైడ్ చేశాడు. అండ్ నిఖిల్ గూడా చాలా బాగా ఆడాడు. తనకి హైట్ డిసడ్వాంటేజ్ ఉంది. బికాజ్ చాలా బెండ్ అవ్వాలి ఆ రోప్స్‌లో నుంచి వెళ్ళాలి అంటే. బట్ స్టిల్ హీ ప్లేడ్ వెరీ వెల్. అండ్ యువతల విషయానికొస్తే పాపం భరణి గారు గూడా చాలా బాగా ట్రై చేశారు. బట్ ఇట్స్ ఓకే. ఇట్ హ్యాపెన్స్. ఈవెన్ వాళ్ళకి కూడా తగలడం, పడిపోవడం జరిగింది. అండ్ వీళ్ళకి గూడా జరిగింది. బట్ వాళ్ళు ఫస్ట్ ఫినిష్ చేశారు అంతే. స్టిల్ భరణి గారికి ఇంజ్యూరీ గూడా ఉంది. ఇంజ్యూరీ ఉన్నప్పుడు ఇట్లా బెండ్ అవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ కంపేర్ టు ఆల్ దోస్ పీపుల్ అక్కడ భరణి గారి ఏజ్ ఎక్కువ. సో ఆ ఏజ్‌లో ఫిట్‌గా ఉండి, అంత స్ట్రాంగ్‌గా ఉండి, ఫిజికల్‌గా అంత కాంపిటీషన్ ఇచ్చి గేమ్స్ ఆడుతున్నారంటేనే ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్. అండ్ ఇంజ్యూరీ ఉంది కాబట్టి కొన్నిసార్లు తనకి కొంచెం డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. అండ్ ఎలా ఉన్నా గానీ, ఒక టీమ్‌లో ఉన్నారు అనంటే ఆ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వేరే వాళ్ళ దగ్గరికెళ్లి చెప్పడం, గౌరవ్ ఈస్ లైక్ టూ మచ్ అనిపిచ్చింది నాకు. లైక్ పాపం మొన్న తను ఏడ్చి ఇంట్లో ఎవ్వరు లేరు, నేను లోన్‌లీగా ఫీల్ అవుతున్నా, ఎవరు రియల్‌గా లేరు, కైండ్ లేరు, అందరూ ఫేక్‌గా ఉన్నారని చెప్తే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అయ్యో! పాపం అనిపిచ్చింది. బట్ నిన్న తను చేసింది చూస్తే చాలా అనాయింగ్‌గా అనిపిచ్చింది నాకైతే. తనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే డైరెక్ట్ ఎళ్లి ఫేస్‌తో భరణి గారికే చెప్పాలి గానీ, ఎప్పుడు చూసినా కెమెరాల దగ్గరికెళ్లి చెప్పడం, వేరే వాళ్ళకి చెప్పడం, అది నాకు అవసరం లేదు అనిపించింది. అండ్ పాపం భరణి గారు అప్పటికి సారీ, సారీ అని ఐ మీన్ ఇద్దరి ఫాల్ట్ ఉంటుంది. గేమ్‌లో ఇద్దరు ఆడతారు. ఈవెన్ గౌరవ్ ఆడినప్పుడు కూడా తన కాలు టచ్ అయ్యి పడిపోయింది. సో, అలాంటప్పుడు ఇంకా ఎవరిది మిస్టేక్ లేనట్టే కదా! బట్ స్టిల్ ఏంటో బ్యాడ్ జేయడానికి నేను చెప్పాను భరణి గారు ఓవర్ కాన్ఫిడెంట్. 2 టైమ్స్ ఓవర్ కాన్ఫిడెంట్. ఐ వాస్ లైక్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఎందుకు ఇట్లా చేయడం అనిపించింది నాకు. ఆహ్ ఆయన కెమెరాలకెళ్ళి చెప్తాడు. మళ్ళీ రీతు దగ్గరకొచ్చి చెప్తాడు. మళ్ళీ నిఖిల్ వాళ్ళతో డిస్కస్ చేస్తాడు. తన టీమ్ గురించి వేరే వాళ్ళతో మంది దగ్గర మాట్లాడడం అనేది ఇట్స్ అబ్సల్యూట్‌లీ రాంగ్. అలా చేయకూడదు. అండ్ యాక్చువల్‌గా గౌరవ్‌ని చూస్తేనే నాకు ఓవర్ కాన్ఫిడెంట్ అనిపిస్తుంది చాలా సార్లు. ఈవెన్ భరణి గారు ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్‌గా అనిపించలేదు. అండ్ యాక్చువల్‌గా గౌరవ్‌కి టు బి హానెస్ట్ ఆయనకి లైక్ గేమ్ స్పిరిట్ కూడా లేదు అనిపిస్తుంది. విన్నింగ్ అండ్ లూజింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళే గెలుస్తారు ఎలా అయినా. సో, ఆ ఓటమిని కూడా తీసుకునే మనస్తత్వం ఉండాలి. ప్రతిసారి ఓవర్ కాన్ఫిడెంట్‌గా నేనే గెలవాలి, నేనే చేయాలి అంత అవసరం లేదనిపించింది. పాపం ఆయన అప్పటికి సారీ చెప్పారంట. అసలు ఆయన సారీ ఎందుకు చెప్పారు? పాపం సరే గేమ్‌లో ఉన్నాము. నా వల్ల తగిలి పడిపోయిందేమో అన్న రీజన్‌తో సారీ చెప్పుంటారు. అట్‌లీస్ట్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా అందరి దగ్గరికి వెళ్లి చెప్పడం, ఆయన ఓవర్ కాన్ఫిడెంట్, ఆయన ఓవర్ కాన్ఫిడెంట్. 2 టైమ్స్ లెగ్ పెట్టారు. నా కెప్టెన్సీ పోయింది. నా కంటెండర్‌షిప్ పోయింది. నా ఇమ్యూనిటీ పోయింది. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్. తన పార్ట్‌లో చాలా నాకసలు నచ్చలేదు. అండ్ యెస్, గౌరవ్‌దే ఓవర్ యాక్షన్ అనుకుంటే తనూజ కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది నిన్న ఎపిసోడ్‌లో. సో, వీళ్ళు ఫన్ చేసే పార్ట్‌లో ఐ వాస్ లైక్ నేను మర్చిపోయాను చెప్పడం. సో, ఫన్ చేసే పార్ట్‌లో ఆహ్, లైక్ డెమాన్ జస్ట్ ఇట్లా చెయ్యి పట్టుకున్నాడనమాట. అంటే పుష్ కూడా చేయలే. జస్ట్ ఇట్లా టచ్ చేసాడు. దానికి తనూజ టూ మచ్‌గా రియాక్ట్ అయింది. లైక్ అవసరానికి మించి రియాక్ట్ అయిందనిపించింది నాకు. నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు అది ఇది అని అన్నెసెసరీ వర్డ్స్ అసలు అక్కర్లేని పదాలన్నీ వాడడం జరిగింది. ఆల్రెడీ ఒకసారి డెమాన్‌కి ఆ రీతుని ఇట్లా వెళ్తుంటే ఇట్లా ఆపి పుష్ చేశాడన్న దానిపైనే పెద్ద సీన్ జరిగి, పెద్ద డ్రామా జరిగి నువ్వొక రెడ్ ఫ్లాగ్ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని పెద్ద సీన్ క్రియేట్ అయింది. సో, తనెంత కాషియస్‌గా ఇంత జాగ్రత్తగుంటున్నాడు. అండ్ బేసిక్‌గానే డెమాన్ ఏంటంటే కొన్నిసార్లు గ్రాంటెడ్ తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అబ్బాయి పాపం ఎక్కువ రియాక్ట్ అవ్వడు. కామ్‌గా, కంపోజ్డ్‌గా ఎవరన్నా అన్నా గబుక్కున ఏం రియాక్ట్ అవ్వడనమాట. సో, అలాంటిది ఇంకా సర్లే మనం మాటలనేయొచ్చులే లైట్‌లే అనుకుని ఇష్టం వచ్చిన వర్డ్స్ యూజ్ చేసి అప్పటికి డెమాన్ చెప్పాడు. "ఓకే. నీకు నచ్చలేదు. ఇంక నేనెప్పుడు నిన్ను టచ్ చేయను. నేనేం అంత ఫోర్స్ ఏం పెట్టలేదు. వాళ్ళు టాస్క్ ఇచ్చారు. నేను చేశాను అంతే" అని కూడా చెప్తున్నాడు. దానికి "లేదు డెమాన్ కొంచెం నాకు ఫోర్స్ పెట్టినట్టు అనిపించింది." ఇలా చెప్తే బావుండేది. మ్యాన్ హ్యాండ్లింగ్ నువ్వద్ది అని గట్టి గట్టిగా అరిచేసి నాకు నచ్చలేదు. నువ్విలా చేసావు, నువ్వలా చేసావని. అండ్ తర్వాత దివ్య గూడా మంచిగా స్టాండ్ తీసుకొని నచ్చలేదు అని చెప్పడం ఓకే. బట్ మ్యాన్ హ్యాండ్లింగ్ లాంటి వర్డ్స్ యూజ్ చేయకు. ఎలా పోర్ట్రే అవుతుందో తెలియదు కదా! అని దివ్య గూడా చెప్పేటప్పటికి అండ్ తనూజ మళ్ళీ తన స్టేట్‌మెంట్ మార్చి నేనిది జోక్‌గా అన్నా. నేను ఎన్ని సార్లన్నా ఒక్కసారే కదా! నేను జస్ట్ ఒక 2, 3 టైమ్స్ అన్నా. నేనది జోక్‌గా అన్నాను అని చెప్పి మళ్ళీ డిఫెండ్ చేసుకునే ప్రాసెస్‌లో మళ్ళీ అరిచేసి పాపం నిజంగా డెమాన్‌ని చూస్తే నాకు అయ్యో! అనిపిచ్చింది. లైక్ కామ్ ఉంటాడు గదా! అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అని చెప్పి. ఈవెన్ తనుజ రియాక్షన్స్ కూడా అంత అన్నెసెసరీ రియాక్షన్స్ అవన్నీ. బేసిక్‌గానే తన టోన్ కొంచెం రూడ్‌గా ఉంటుంది. తను కొంచెం సీరియస్ ఫేస్‌తో ఉంటుంది. రూడ్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడేటప్పుడు
టోన్ ఇంకొంచెం సాఫ్ట్‌గా మాట్లాడితే అవతల వాళ్ళకి గూడా హర్ట్ అనిపించదు. గట్టి గట్టిగా అరిచేసి, "నువ్వలా ముట్టుకున్నావు, ఇలా నెట్టావు, ఇలా ఫోర్స్ యూజ్ చేసావు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు, నాకసలు నచ్చలేదు నువ్వలా చేయడం." అంత అక్కర్లేదు. అండ్ సో దీని గురించి నాగార్జున గారు సాటర్‌డే మాట్లాడితే బావుంటుందనుకుంటున్నాను. అండ్ తర్వాత వీళ్ళ టాస్క్ జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ రాజు అండ్ రాణుల పొజిషన్ కూడా ఏమీ పర్మనెంట్ కాదు అని 'బిగ్ బాస్' టాస్క్ స్టార్ట్ అయినప్పుడే చెప్పారు. సో ఇట్స్ దేర్ టైమ్ నౌ టు ప్లే ద గేమ్. వాళ్ళ పొజిషన్ కాపాడుకోవడానికి. అండ్ వీళ్ళ ముగ్గురిలో ఎవరు ఎవరు వాళ్ళ పొజిషన్‌ని రిస్క్ చేసి గేమ్ ఆడాలి అనే కాన్వర్జేషన్‌లో రీతూకి, దివ్యకి మధ్యలో ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగా అయిందనమాట. సో, కంపేర్ చేస్తే తప్పు లేదు అని నాకనిపించింది. రీతూ వాస్ లైక్ మంచి డైలాగులు కొట్టింది. నన్ను తొక్కి నువ్వు లేవకు, నీ గేమ్ గురించి మాట్లాడుకో, నా గేమ్ గురించి కాదు అని. బట్ దివ్య చేసిన దాంట్లో నాకేం తప్పనిపించలా. ఎందుకంటే కళ్యాణ్ ఇద్దరిని ఇప్పుడు దివ్య ఎందుకు వెళ్ళాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు కంపేర్ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు తనకెన్ని ఆపర్చునిటీస్ వచ్చాయో నాకు అన్నే ఆపర్చునిటీస్ వచ్చాయి. సో, తను నిలబెట్టుకోలేకపోయింది. నేను అన్న దాంట్లో గేమ్ కంపారిజన్‌లో దేర్ ఈస్ నథింగ్ రాంగ్ అనిపించింది నాకు. రీతు అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వక్కర్లే. నిన్నేమిటో అందరూ ఓవర్ రియాక్ట్ అయిపోయారు. నన్ను తొక్కి నువ్వు లేవకు అని డైలాగులు కొట్టడం అండ్ ఆల్ థట్. సో, అలా ఫైనల్‌గా మన మన దివ్యనే గేమ్ ఆడడానికి తన పొజిషన్ రిస్క్ చేసి గేమ్ ఆడడానికి రెడీ అయింది. అండ్ ఇవతల దాంట్లో ఐ థింక్ ఇప్పుడే చిట్టీలు ఆడినట్టున్నారు వీళ్ళు. సో, ఇవతల దాంట్లో గూడా ప్రతి ఒక్కళ్ళకి ఆడాలనుంది అని చెప్పి వాళ్ళు నలుగురు సంజన, తనూజ అండ్ నిఖిల్ అండ్ డెమాన్ వీళ్ళ నలుగురు గూడా ఆడతామన్నారు. అప్పుడు చిట్టీలు వేశారనుకుంటా ఈ టాస్క్‌కి. సో, చిట్టీలు వేస్తే అందరూ ఒప్పుకున్నారు, రాసారు. అందులో డెమాన్ అండ్ నిఖిల్ పేరొచ్చింది. తనుజ ఫేస్ వాస్ లైక్ అసలెవరు చెప్పారు ఈ గేమ్? ఒకవేళ తననే వచ్చుంటే అలా రియాక్ట్ అయ్యేదా? కాదు. సో, లైక్ స్పోర్టివ్‌గా ఉండాలి అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలాంటి సిట్యుయేషన్స్ చూస్తే. అండ్ ఫైనల్‌గా నిఖిల్ తను గేమ్ గెలిచాడనమాట. సో, నిఖిల్ అండ్ దివ్య ఆడారు. అండ్ సో, టాస్క్ కొంచెం కష్టంగానే ఉంది. ఐ థింక్ కొంచెం అబ్బాయిలకి పవర్ ఎక్కువుంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువుంటుంది కాబట్టి దివ్య ఆల్సో ప్లేడ్ వెల్. తను కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టింది. అండ్ నిఖిల్ కూడా చాలా బాగా ఆడాడు. అండ్ ఫైనల్లీ నిఖిల్ బికేమ్ ద న్యూ కింగ్ ఆఫ్ ద బీబీ కింగ్డమ్. సో, అలా దివ్య కమాండర్‌గా మారిపోయింది రాణి నుంచి. అండ్ నిఖిల్ కమాండర్ నుంచి కింగ్ అయిపోయాడనమాట. సో, దట్ వాస్ ఆల్ అబౌట్ లాస్ట్ ఎపిసోడ్. సో, తర్వాత ఇంకా ఏం టాస్క్స్ వస్తాయి అండ్ ఫైనల్‌గా అయ్యే ఆ కింగ్ ఎవరు? ఆ నామినేషన్స్ నుండి సేవ్ అయ్యేదెవరు? కెప్టెన్ ఎవరు? ఐయామ్ గోనా షేర్ ఆల్ దీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ విత్ యూ. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.